శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జూన్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు గమనిస్తే మనకు కుజుడు రాశి మారుతున్నాడు. కుజుడు రాశి మారి వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. 21వ తేదీ జూన్ నుంచి 2వ తేదీ ఆగస్టు వరకు కూడా కుజుడు ఈ వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పుకోవాలి. అలానే బుధుడు కూడా 23వ తేదీ నుంచి కూడా రాశి మారి కర్కాటకంలోకి ప్రవేశించి ఇక్కడే జూలై 7వ తేదీ వరకు కూడా సంచారం చేస్తాడు. తర్వాత వక్రగతి చేత మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మిథునంలోనే ఆయన సంచారం చేస్తాడు. అయితే కుజుడు తాను రాశి మారినటువంటి రోజు నుంచే వేగంగా ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం. పైగా ఆగస్టు 2వ తేదీ వరకు కూడా ఆయన వృషభంలోనే సంచారం చేస్తున్నాడు కనుక ఈ కుజుడి యొక్క రాశి మార్పుని ప్రధానంగా తీసుకొని ఈ రోజు నుంచి అంటే 21వ తేదీ జూన్ నుంచి 2వ తేదీ ఆగస్టు వరకు కూడా కుజుడి యొక్క రాశి మార్పు ఏ రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది, అలానే అసలు ఈ 10 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతోంది, ఏ రోజులు అనుకూలించడానికి అవకాశాలు ఉన్నాయి వంటి అంశాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 21వ తేదీ జూన్ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఆందోళన ఎక్కువగా ఉండటానికి, ముఖంలో కాంతి తగ్గడానికి, గ్లో తగ్గడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇదే ధన కుటుంబ వాక్స్థానాలు అయినటువంటి కారణం చేత ఇంట్లో తరచుగా ఒడిదుడుకులు అనేటువంటివి పెరుగుతాయి. అంటే తగాదాలు పెరుగుతాయి. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉండేటువంటి ప్రేమాభిమానాలు తగ్గడమో లేకపోతే పరిస్థితుల ప్రభావం చేతనో ఈ ఇబ్బందులు పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి ఈ తగాదాలు ఉంటాయి. పురుషులకు స్త్రీలతో కావచ్చు, అంటే భర్తకు భార్యతో కావచ్చు, భార్యకి భర్తతో కావచ్చు, ఈ తగాదాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మీ మీద ఏదైనా నిందలు పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అనారోగ్య సమస్యలు కాస్త పెరుగుతాయి. అలా అని చెప్పని ఇవన్నీ పెద్ద దీర్ఘకాలికంగా ఉండేటువంటి అనారోగ్యాలుగా కూడా ఉంటాం. రాత్రి పడుకుంటారు, ప్రశాంతంగా ఉంటుంది, తెల్లవారులు వచ్చేసరికి ఉన్నటువంటి తలనొప్పనో లేకపోతే లో ఫీవర్ లాంటివి రావటమో ఇట్లా ఏదో ఒకటి నస కలిగించి మన పనిని కాస్త డిస్టర్బ్ చేసేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో ఇటువంటివి రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే మీకన్నా పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారు మీ పట్ల కొంత అమానుషంగా ప్రవర్తించడానికో, చిన్నచూపు చూడటానికో, మీరు కూడా కొంత తగాదాలకు దిగి అహంకారాన్ని ప్రదర్శించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం కనుక మనం చూసుకున్నట్లయితే రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు, రాహు, చంద్రుడి యొక్క సంచారాలు ఇన్ని అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల కాలం మాత్రం మీకు చాలా వరకు దివ్యంగా సాగుతోంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా పెద్దగా లేవు. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు చాలా అనుకూలమైనటువంటి కాలం. అప్పులు ఇవ్వడానికి కావచ్చు, అప్పులు తీసుకోవడానికి, తాకట్లు విడిపించుకోవడానికి, రుణాలు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలకు అనుకూలం. అంతేకాకుండా ఇక్కడ సేవింగ్స్ మీద కూడా దృష్టిని సారిస్తారు. ఇక్కడ స్కీమ్స్లో జాయిన్ అవ్వడం లేకపోతే చిటీ లాంటివి వేయడానికి ఇట్లాంటి వాటికి కూడా అవకాశం అనేటువంటివి గోచరిస్తున్నాయి. శుభకార్యాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ శుభకార్యాల నిమిత్తంగా ఉండేటువంటి ఖర్చులు కొంత పెరుగుతాయి. అలానే శుభకార్యాలను మీరు ఆనందంగా పూర్తి చేయగలుగుతారు, వీటిలో చక్కగా పాలు పంచుకోగలుగుతారు, ఎదుటివారికి చక్కటి బహుమతులు అనేటువంటివి ఇస్తారు. బంధుమిత్రులతో ఉండేటువంటి కలయిక కూడా ఆనందాన్ని కలిగించడానికి గాను ఆస్కారం కనబడుతోంది. ఇంట్లో కూడా కొంత మీకు సపోర్టివ్గా ఉండేటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి మాట కూడా చెప్పుకోవాలి. ఆహార విహారాదుల వలన కూడా మీకు కొంత మానసిక ప్రశాంతత కలగడానికి, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ 10 రోజుల్లో మీకు కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. 10 మందిలో మెలిగేటప్పుడు మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడేటువంటి వారు ఎవరైనా దాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరూ కారు, ఎవరిని వారే సముద్రణ చేసుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. సంతానం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. నేను వీరికి కావాల్సిన టైం ఇవ్వలేకపోతున్నాను, వీళ్ళకి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా ఆలోచించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే రోజువారీ రొటీన్ వర్కే అయినప్పటికి కూడా మేషరాశి వారి ఈ 10 రోజుల్లో కూడా కొంత అలసటను ఎక్కువగా పొందుతారు. ఆరోగ్యాన్ని కొంత నిర్లక్ష్యం చేస్తారు. పెద్దమైనటువంటి అనారోగ్యాలు రాకపోయినా ఇప్పుడు చిన్న అనారోగ్యాలే, లేదా ఏదో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, కానీ దాన్ని చేయించుకోరు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇట్లా వెళ్తారు. లేదు టెస్ట్ చేయించుకున్న రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రేపు తీసుకుందాం అపాయింట్మెంట్, ఎల్లుండి తీసుకుందాం. అంటే ఈ ఆరోగ్యపరంగా మాత్రం కొంత నిర్లక్ష్య ధోరణి అనేటువంటిది కనబడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంత నిద్రలేమి సమస్యలు కూడా బాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకే చికాకులు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు నిరుద్యోగులు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినా అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు.
మేము బెంచ్ మీద ఉన్నాం, మా పరిస్థితి ఏమిటి అనుకునేటువంటి వారు కూడా ఈ వారం వరకు కనుక గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే మీరు పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఈ వారం అంతా కూడా అసలు మేషరాశి వారి గురించి చెప్పుకోవాలంటే పెద్దమైనటువంటి ఆటుపోట్లు అసలు ఏవి కూడా లేవు. ఈ 10 రోజులు కూడా మేషరాశి వారి గురించి కనుక చెప్పుకోవాలనుకుంటే అసలు పెద్దమైనటువంటి ఆటుపోట్లు ఏవి కూడా లేవు. రిలాక్స్ అవ్వాలనుకుంటే రిలాక్స్ అవుతారు, ముందుకు వెళ్ళాలనుకుంటే ముందుకు వెళ్తారు, ఏ పని చేయాలనుకుంటే ఆ పని దాని ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అన్నదమ్ములు, తోడబుట్టినటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఒక క్లారిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. కొనుగోళ్లు సానుకూలపడతాయి, కానీ అమ్మకాల విషయంలో ఎటూ తేలకుండా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ 10 రోజుల్లో విద్యార్థుల విషయాన్ని చూసుకున్నా కూడా ఇది కూడా కొంత సానుకూలంగా సాగుతోంది. ఇక వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఆలోచనలు కాస్త ఉక్కిరిబిక్కిరి చేస్తాయే తప్ప వీరికి కూడా పెద్దగా వచ్చేటువంటి ఇబ్బందులు మాత్రం ఏమీ లేవు. కనుక మంచి సమయం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మేషరాశి వారికి ఈ 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే 26, 27, 28 తేదీలు మాత్రమే కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏవి కూడా ఈ రోజుల్లో చేసుకోకపోవటం అనేది మంచిది. మళ్ళీ చెప్తున్నానండి, 26, 27, 28 ఈ 3 తేదీల్లో కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏవి కూడా చేసుకోకుండా ఉండటమే అన్ని విధాల శ్రేయస్సుని కలగజేస్తుంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి మేషరాశి వారి ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గారాధన చేయడం అనేది విశేషంగా కలిసి వస్తుంది. అలానే ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 తమలపాకులతో అర్చన చేసుకుంటూ ఉంటాం కానీ ఉత్తమమైన ఫలితాన్ని మరింత వేగంగా అందిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు జన్మంలో కుజుడి యొక్క సంచారం నడుస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఈ శత్రుత్వాలు బాగా పెరగడానికి, దృష్టిదోషాలు పెరగడానికి, భార్యాభర్తల మధ్యలో తరచుగా వివాదాలు రావడానికి, లేదా జీవిత భాగస్వామికి తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి దీనివల్ల అవకాశాలు ఏర్పడతాయి. ఎందుకంటే జన్మంలో ఉన్నటువంటి కుజుడు చతుర్థాన్ని వీక్షిస్తాడు, సప్తమాన్ని వీక్షిస్తాడు, అష్టమాన్ని కూడా ఆయన వీక్షిస్తాడు. అందుకని చెప్పని కొంచెం అన్ని విధాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. సుఖము, ప్రశాంతత, శాంతి ఇవి తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. తరచుగా అనారోగ్య బాధలు అనేటువంటివి కూడా ఇబ్బంది పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. మనసుకు కష్టం కలిగేటువంటి సంఘటనలు ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. పైగా కుజుడు జన్మంలో ఉన్నటువంటి కారణం చేత, అష్టమాన్ని కూడా వీక్షిస్తున్నటువంటి కారణం చేత వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వేవి చెప్పుకోదగినటువంటి ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉండడానికి అవకాశాలు లేవు. మంచి చేస్తారు, చెడ్డవారు కూడా అవుతారు. అందుకని వృషభ రాశి వారు కుజుడికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 50-50గా వెళ్తాం. 5 రోజులు అనుకూలంగా ఉంటే 5 రోజులు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఏమైనా శని యొక్క బలం అద్భుతంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఆదాయ వ్యయాలు రెండు కూడా సరిసమానంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అమ్మో, నా చేతిలో రూపాయి లేదు, ఇప్పుడు ఎలా అనుకుంటే ఆ సమయానికి ఎక్కడో ఒక నుంచి డబ్బు సర్దుబాటు అవుతుంది, హాయిగా ముందుకు సాగగలుగుతారు. అయితే ఇక్కడ పంచువాలిటీ దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ పంచువాలిటీ కూడా ఎందుకు దెబ్బతింటోంది అంటే, రేపు పొద్దున్న 5 గంటలకు నేను లేస్తాను, 6 గంటలకు ఇలా చేస్తాను, 7 గంటలకు ఇలా చేస్తాను, మీరు ఏదో ఒక టైం టేబుల్ వేసుకుంటారు. కరెక్ట్గా మీ ప్రణాళిక దెబ్బతినేటువంటి విధంగా ఏదో ఒక సంఘటన జరగటము, లేకపోతే ఏదైనా న్యూస్ వినపడటము, దానికి తగ్గట్టుగా ఇవన్నీ కూడా మార్చుకోవాల్సిన అవసరాలు ఏర్పడడం, ఇలా ఉంటున్నటువంటి కారణం చేత పంచువాలిటీ దెబ్బతింటుంది. కనుక తెగిన గాలిపటం ఎలా వెళ్తుందో ఈ 10 రోజులు కూడా మీ స్థితిగతులు ఇంచుమించుగా అలానే వెళ్తున్నాయి. కనుక ఈ రోజున ఈ పనే చేస్తాను అని నిర్ణయం మీరు ఏదైనా అనుకున్నట్లయితే ఆ పని అయ్యేంత వరకు కూడా గుండె మీద చేయి వేసుకోకండి. దీనివల్ల నష్టాలు ఏమి లేవు, కొంచెం పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల కొద్దిగా తృప్తి తగ్గడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి అంతే. అదే ప్రకారంగా కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా ఇబ్బందులు లేవండి. చిన్నపాటి తగాదాలు అనేటువంటివి అందరిలో సహజంగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి తప్ప పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఇంటికి సంబంధించిన కొనుగోళ్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇంట్లో కావాల్సినటువంటి వస్తు సామాగ్రి కావచ్చు, లేకపోతే ఫర్నిచర్ కావచ్చు, డెకరేషన్ ఐటమ్స్ కావచ్చు, ఇట్లాంటివి కొనుక్కోవడానికి, పాత వాటిని రీప్లేస్ చేయడానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయి. ఇంకా స్థిరచరాస్తుల విషయంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే స్థలాలు కానివ్వండి, లేకపోతే కనుక ఇండివిజువల్ హౌసెస్ కానివ్వండి, ఇట్లాంటివి కనుక కొనుగోలు చేసుకుందాం అనుకునేటప్పుడు ఆ పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించుకోవాలి. భారీ ఈఎంఐలు పెట్టడానికి కూడా ఇదంతా అనువైనటువంటి సమయం కాదు. పెద్దవాళ్ళతో తరచుగా విభేదించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలా కాకుండా వాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా వాళ్ళని ఒప్పించడం, వాళ్ళు చెప్పేటువంటి మాట ఆశాంతం విన్న తర్వాత మీరు చెప్పదలుచుకుంది చెప్పడం,
నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఎవరైనా వ్యతిరేకించినా మీరు తిరిగి వెంటనే వ్యతిరేకించకుండా ఎవరి పాపాన వారు పోతారన్నట్టుగా ఉన్నట్లయితే అసలు పెద్దమైనటువంటి ఇబ్బందులు రాకుండానే జాగ్రత్త పడగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఒడిదుడుకులు ఉన్నాయి, కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. అలానే మీకు రావాల్సినటువంటి ధనం కూడా కొంత వసూలు అవ్వడానికి, చిన్నపాటి అప్పులు కూడా మీరు తీర్చడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే విహారయాత్రలకు, తీర్థయాత్రలకు కూడా అవకాశాలు ఈ యొక్క 10 రోజుల్లో కూడా ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ మనస్సుని ప్రశాంతంగా అట్టిపెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. శుభకార్యాలకు సంబంధించినంత వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా పెద్దగా లేవు. ప్రేమికుల్లో మాత్రం చిన్నపాటి తగాదాలు, విభేదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు దీర్ఘాలోచనలు పక్కన పెట్టి కొంత ఎదుటివారు చెప్పేటువంటిది వింటూ సమర్థింపు ధోరణితో ముందుకు సాగినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. ఏమైనప్పటికీ వృషభ రాశి వారికి ఇబ్బంది కలిగేటువంటి సంఘటనలు అయితే మాత్రం కొంత తక్కువగానే ఉన్నాయి. ఈ 10 రోజుల్లో మీకు మరింత అనుకూలతలు కలిగించేటువంటి రోజులు 24వ తేదీ, 25వ తేదీ, 26, 27, 28 ఈ 5 రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. 24, 25, 26, 27, 28 కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే ఈ తేదీల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి వృషభ రాశి వారు ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు మీకు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. పైగా షష్ఠాధిపతి ఆయన వ్యయంలోకి వచ్చేసాడు. అందువల్ల ఈ అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటివి ఎంత నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేసినా అవి తగ్గడానికి అవకాశాలు పెద్దగా లేవు. అనవసరమైనటువంటి గొడవలు ఉంటాయి. ఈ గొడవలు కూడా చిన్నవే చిలికి గాలివానగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఎవరికైనా సరే ఇక్కడ కోర్టు కేసులు లాంటివి ఉన్నట్లయితే కనుక వాటిని కొంచెం వాయిదా దూరంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. ఎవరికైనా సరే బీపీ లాంటివి కానీ లేకపోతే బ్లడ్ రిలేటెడ్గా ఉండేటువంటి అనారోగ్యాలు కానీ ఉన్నట్లయితే ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. నిద్రలేమి సమస్యలు, తలనొప్పులు ఇవి కూడా కాస్త బాధించడానికి అవకాశం ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి కొంత సానుకూలపడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా వ్యయంలో కుజుడి యొక్క సంచారం అనేటువంటిది మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది కాదు కనుక మిథున రాశి వారు కొంత జాగ్రత్తలు పాటించుకోవడమే కుజుడి యొక్క విషయంలో మాత్రం మంచిది. గురు శుక్ర గ్రహాలు ఏవైతే ఉన్నాయో 2 శుభగ్రహాలు కూడా అనుకూలిస్తున్నటువంటి కారణం చేత ఈ శుభగ్రహాల అండ మాత్రం నిలబడుతుంది. అయితే ఈ 10 రోజుల వరకు ఎలా ఉంది అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే 27వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం ప్రతికూలంగా ఉంది. 27వ తేదీ తర్వాత నుంచి అనుకూలతలు ప్రారంభమవుతున్నాయి. కనుక 21, 22, 23, 24, 25, 26 ఈ 6 రోజులు కూడా అయినంత వరకు రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. ఈ 6 రోజుల్లో ఉండే స్థితి ఎలా ఉంటుందనంటే అయితే మీదన్నా తప్పు ఉండొచ్చు, లేదా ఎదుటి వాళ్ళదన్నా తప్పు ఉండొచ్చు. ఏమైనప్పటికీ గొడవ లేకుండా పూట గడవడం అనేది కష్టంగా ఉంటుంది. భావ వైరుధ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎదుటివారు చెప్పేది మీకు నచ్చదు, మీరు చెప్పేది ఎదుటివారు వినడానికి సిద్ధంగా ఉండరు. ఈ తగాదాలు, వివాదాలు ఇంట్లోనూ ఉంటాయి, వర్క్ ప్లేస్లో కూడా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారి మీద ఆధారపడినట్లయితే కనుక ఈ 26వ తేదీ వరకు కూడా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు ఇలాంటి వాటికి అలానే అనుభవం లేనటువంటి రంగాల్లోకి ప్రవేశించడం ఇవి ఏవి కూడా 26వ తేదీ వరకు కూడా కూడదు. అనారోగ్య సమస్యలు కూడా కాస్త వేధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో కూడా అసౌకర్యాలు ఉంటాయి. నష్టాలు ఉండవు కానీ అసౌకర్యాలు ఉంటాయి. ఈ 26వ తేదీ లోపు గనక ఏమైనా మీటింగ్స్ ఉన్నట్లయితే వాటిలో మీరు అనుకున్నంత ఫేవర్గా మీ వైపు మాట్లాడడానికి ఎదుటివారు అవకాశాలు ఏవి కొంచెం తక్కువగా ఉంటాయి. అలానే 26వ తేదీ లోపుగా ఉండేటువంటి ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి అటెండ్ అయ్యేటువంటి వారు కూడా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవటం అనేది మాత్రం మంచిది. కానీ 27వ తేదీ తర్వాత నుంచి ఉండేటువంటి కాలం ఏదైతే ఉందో చాలా చక్కటి మార్పు వస్తుంది. 27వ తేదీ తర్వాత రుణాల తాలూకు ఒత్తిళ్లు తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ మాటను వినేటువంటి వారు ఉంటారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ముందడుగు వేస్తాయి. శుభకార్యాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఈ 27వ తేదీ తర్వాత రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి కనుక ప్రయత్నాలు చేసినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. 27వ తేదీ తర్వాత నుంచి మీరు ఏదైనా శుభకార్యాల్లో పాలు పంచుకోవడానికి, బహుమతులు ఇవ్వడానికి, బహుమతులు అందుకోవడానికి ఇట్లాంటి వాటికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మానసిక ప్రశాంతత కూడా కొంత లభిస్తుంది. కనుక ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా 26వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. 27వ తేదీ నుంచి కొంత అనుకూలతలు వస్తాయి.
అదే ప్రకారంగా విద్యార్థులకు ఈ యొక్క 10 రోజుల్లో ఉన్నటువంటి కాలాలు కొంత మధ్యస్థంగా ఉన్నాయి. ఏమైనప్పటికీ వీళ్ళకి మానసిక సంతృప్తి కలగడానికి అవకాశాలు కొంచెం తక్కువ. కనుక మిథున రాశి వారికి అనుకూలించేటువంటి తేదీలు ఏమిటి ఈ 10 రోజులు అనుకుంటే 27, 28, 29, 30 అని మనం చెప్పుకోవచ్చు. మరింత సానుకూలమైన ఫలితాలు పొందడానికి, ప్రతికూలతలను తగ్గించుకోవడానికి మిథున రాశి వారు ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటాయనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కుజుడు ఏకాదశంలో సంచారం చేయడం అనేది ముఖ్యంగా ఆర్థిక విషయాలకు చాలా మంచిది. కనుక ఆర్థికమైనటువంటి మెరుగుదల అనేటువంటిది ఇక్కడ కనబడుతుంది. ఆదాయం అసలు నా దగ్గర రూపాయి కూడా లేదు, ఎట్లా ఏదో ఒక రకంగా ఒక రూపాయి అయినా ఆదాయం కనుక రాకపోతే నా పరిస్థితి అల్లకల్లోలం అయిపోతుందని బాధపడేటువంటి వారికి ఏదో ఒక ఊరట కలిగేటువంటి పరిణామం అనేటువంటిది ఈ సమయంలో చోటు చేసుకుంటుంది. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారికి ఊరట కలిగేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే నూతనమైనటువంటి వస్త్రాభరణాలు చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు, ఉపయోగపడేటువంటి సంభాషణలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. స్థిరచరాస్తుల విషయంలో కూడా ఒక నిర్ణయానికి రావడానికి, ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక కుజుడి యొక్క రాశి మార్పు అనేది మీకు అన్ని విధాల మేలు చేస్తుంది. ముఖ్యంగా పంచమాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలు వేగాన్ని పుంజుకొనడానికి, 10 మందిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడడానికి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. కనుక కర్కాటక రాశి వారికి కుజుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు చూసినప్పుడు మాత్రం ఈ యోగాలు కొంత పెద్దగా అచ్చి రావట్లేదు. వచ్చే తర్వాత ఉండేటువంటి 10 రోజులు ఏవైతే ఉన్నాయంటే జూలై 1వ తారీఖు తర్వాత నుంచి ఉండేటువంటి కాలాలు ఏవైతున్నాయి అక్కడ ఇవి కొంచెం ఎక్కువగా మనకు కనబడడానికి, యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే కుజునిచ్చేటువంటి ఈ యోగాలు ఏవైతున్నాయో అవి ఈ 10 రోజుల కన్నా కూడా తర్వాత వచ్చేటువంటి 10 రోజులు అంటే జూలై 1వ తేదీ తర్వాత నుంచి ఈ యోగాలు మీకు ఎక్కువగా కలిసి రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే మీకు అనుకూలిస్తున్నటువంటి గ్రహాలు కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు యోగిస్తున్నాడు, దీనికి తోడుగా కుజుడు తోడయ్యాడు. ఈ 10 రోజుల్లో కూడా కొంత తగాదాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఆర్థిక విషయాల్లో, తగాదాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పిచ్చినా, అప్పు తీసుకున్నా, తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బ్యాంకు రుణాల మీద ఆధారపడడం, మాకు బ్యాంక్ లోన్ కనుక ఇంత అనేటువంటిది శాంక్షన్ అయినట్లయితే మాకు బ్రహ్మాండంగా ఉంటాం అనుకున్నట్లయితే అటువంటివి ఈ 10 రోజుల్లో ఇబ్బంది పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ 10 రోజులు అయిన తర్వాత కనుక బ్యాంక్ రుణాల కోసం గట్టిగా మీరు ప్రయత్నాలు చేసినట్లయితే వాటిలో కొంత అనుకూలతలు రావడానికి అవకాశాలు లేకపోలేదు. అలానే ఇక్కడ ఈ 10 రోజుల్లో కూడా ఇంటికి సంబంధించిన విషయాలు కూడా కాస్త చికాకు పెడతాయి. అంటే పిల్లలు మాట వినట్లేదనో, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి వారిలో ఎవరో ఒకళ్ళు భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు, ఏదో రకంగా ఒక తగాదా, ఒక వివాదం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. నాకెవరూ సహకరించట్లేదు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇంత పెద్ద సర్కిల్ ఉంది, కానీ నేను ఒకరికి ఉపయోగపడటమే తప్ప నాకెందుకు ఎవరు ఉపయోగపడట్లేదు అనేటువంటి ఒక మానసిక సంఘర్షణ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే వాహనానికన్నా రిపేర్లు వస్తాయి, లేకపోతే వాహనం నడిపేటప్పుడు కాస్త చికాకు కలిగించేటువంటి సంఘటనలన్నా ఉంటాయి. యాక్సిడెంట్స్ ఉండవండి, చికాకు కలిగించేటువంటి సంఘటనలు లాంటివి ఉండడానికి మాత్రం అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే రాత్రి వేళ ఎక్కువగా మేలుకొని ఉండటానికి, పగటి వేళ కొంత రెస్ట్లెస్గా ఉండటానికి దీనివలన అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఒళ్ళు నొప్పులు లాంటివి కూడా బాధిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఆలోచనలు అనేటువంటివి బాగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు పెద్దమైనటువంటి లాభ నష్టాలు లేకుండా ఎప్పట్లానే సాగిపోతోంది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. జీవితం అనేది ఒక రొటీన్గా ఉంటుంది, బోరు కొడుతుంది. మీరు కొత్తదనాన్ని కోరుకుంటారు, మార్పును కోరుకుంటారు. ఈ మార్పులు అనేవి రాకపోయినటువంటి కారణం చేత కొంత నిరుత్సాహానికి లోనవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందుకని ఇక్కడ ఈ సమయంలో మరొక జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలంటే కనుక ఇంటి విషయాలు ఎవరితోనూ కూడా చర్చించకపోవటం అనేది మంచిది. నా అనుకొని ఎవరితో అయినా సరే ఏదైనా విషయం చెప్పుకున్నట్లయితే వాళ్ళు ఈ విషయాలు బయట చెప్పడం, ఇవి చెలవలు పలవలుగా మారడం, మీ ఇంటి విషయాలు బయటకు వెళ్ళడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అలానే మీ నుంచి వెళ్ళవలసినటువంటి రూపాయి ఏదైతే ఉందో అది వేగంగా వెళ్ళిపోతుంది. మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మాత్రం వచ్చేంత వరకు గుండె మీద చేయి వేసుకోవడానికి అవకాశాలు లేవు. ఇట్లా కొంత చికాకులు అనేటువంటివి మాత్రం కర్కాటక రాశి వారికి ఇక్కడ బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా తల్లి తరఫు బంధువులతో ఒడిదుడుకులు ఉండడానికి అవకాశాలు లేకపోలేదు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సాధారణమైన ఫలితాలే ఈ యొక్క కాలంలో మనకు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ
మంచి ఏమీ లేదా, అసలు అంతా చెడే ఉందా అంటే అట్లా ఏం కాదు. 22, 23, 29, 30 తేదీలు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాయి. కనుక ఆర్థికపరమైనటువంటి విషయాలు, కొనుగోళ్ళకి సంబంధించిన అంశాలు, ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పనులు ఏమున్నా ఈ రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం చాలా వరకు ఊరటను పొందుతారు. మళ్ళీ చెప్తున్నానండి, 22, 23, 29, 30 తేదీలు మాత్రం యోగిస్తున్నాయి. అక్కడ ముఖ్యమైనటువంటి పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా ప్రతి పనిని కూడా చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోటి జూలై 1వ తారీఖు తర్వాతకి తప్పించేటువంటి ప్రయత్నాలు చేయండి. జూలై 1వ తారీఖు నుంచి ఉండేటువంటి 10 రోజులు చాలా వరకు కూడా మీకు అనుకూలంగా సాగుతాయి. కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి ఈ 10 రోజులు కూడా ప్రతినిత్యం శ్రీరామచంద్రమూర్తిని పూజించడం, రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు కుజుడు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కుజుడు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి తగాదాలకి మీరే ప్రాధాన్యతనిచ్చినటువంటి వారు అవుతారు. లేదా తగాదాల్లోకి మిమ్మల్ని లాగడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఏది పెద్దగా ఫలించట్లేదు అనేటువంటి నిరుత్సాహానికి లోనవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్స్ కావచ్చు, విలువైనటువంటి వస్తువులు కావచ్చు, వీటి యొక్క భద్రతా విషయంలో కొంత జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తరచుగా గాయాలు జరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఇక్కడ సానుకూలపడతాయి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పటికే అష్టమశని నడుస్తోంది. దీనికి తగ్గట్టుగా గురుబలం తగ్గింది. ఇప్పుడు కుజుడి యొక్క బలం కూడా తగ్గింది కనుక సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే వృధా ఖర్చులు పెరుగుతున్నాయి, రుణాల తాలూకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, వస్తాయనుకున్నటువంటి డబ్బు సకాలంలో అందుబాటులోకి లేనటువంటి కారణం చేత కొంత సతమతం అయ్యేటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ మాటతో ఏకీభవించేటువంటి వారి సంఖ్య ఇంటా బయట తగ్గుతుంది. మీ నుంచి సలహాలు తీసుకున్నటువంటి వారు బాగుంటూ ఉంటారు. అవే సలహాలు మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఇబ్బందులు కలుగుతాయి. శారీరక మానసిక అలసట బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వారిని అర్థం చేసుకోబోతే నా పరిస్థితి ఏమిటి అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. శుభకార్యాలనండి, ప్రయాణాలనండి, ఇలాంటి రకరకాలైనటువంటి కారణాల చేత అలసట పెరుగుతుంది, ఖర్చులు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొత్తమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం అంతగా అనుకూలించట్లేదు. అందుకని మీరు ఉద్యోగం మానవద్దు, ఎదుటివారు ఏమైనా ఉద్యోగం తీసేస్తారేమనేటువంటి ఆలోచన మీకు ఏమైనా కలుగుతున్నట్లయితే ఇంకో ఉద్యోగం చూసుకునే ప్రయత్నం చేయండి. అందుకని వెంటనే మానేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయకండి. ఒకళ్ళ మీద ఆధారపడినట్లయితే మాత్రం నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెద్దలతో విభేదాలు రాకుండా వారి యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ వారు ఏమైనా మీకు ఇష్టం లేనటువంటి మాటలు చెప్పినట్లయితే కనుక మౌనం వహించి మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల్లో కొంత శ్రద్ధ తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పెద్దమైనటువంటి అనారోగ్యాలు లేవు, గొప్పదైనటువంటి ఆరోగ్యం లేదు. యావరేజ్గా ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు సాగిపోతున్నాయటువంటి మాట చెప్పుకోవాలి. ప్రేమలు వైఫల్యం చెందడానికో లేకపోతే పెద్దల అంగీకారానికి నోచుకోబోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద సింహరాశి వారు ఈ 10 రోజులు కూడా కొంత తగ్గి ఉండేటువంటి ప్రయత్నం చేయడం, సమయానుకూలంగా ప్రవర్తించడం, లౌక్యాన్ని కలిగి ఉండటం, పెద్దమైనటువంటి ఆశలు పెట్టుకోకపోవడం, రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మాత్రం మంచిది. ఈ 10 రోజుల్లో మీకు ఎక్కువగా అనుకూలిస్తున్నటువంటి కాలం 24, 25 తేదీలు. మళ్ళీ చెప్తున్నా అంటే 24, 25 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. తతిమా కాలాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ఈ అనుకూలతలను పెంచుకోవడానికి, ప్రతికూలతలను తగ్గించుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా విశేషించి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది ఎదుటివారు గుర్తించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే మీలో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎదుటివారు గుర్తించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. ఓపిక తగ్గుతుంది. శారీరక మానసిక అప్రశాంతత బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే 10 మందిలో కూడా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మీ మాటలకి నానా అర్థాలు తీసేటువంటి వారి సంఖ్య ఈ సమయంలో పెరుగుతుంది. అందుకని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. కనుక ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, గౌరవ మర్యాదల విషయంలోనూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే మొత్తం చెడే ఇస్తాడంటే అని కుజుడేం లేదండి, ఇంతవరకే చెడు ఇస్తున్నాడు, యోగాలు కూడా ఇస్తున్నాడు. శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. సేవింగ్ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చక్కగా రుచులుగా ఆస్వాదించగలుగుతారు. కనుక కుజుడు భాగ్య సంచారం చేయటం అనేది మీకు కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తుందనేటువంటి మాట చెప్పుకోవచ్చు.
అయితే ఇక్కడ కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి గురుబలం ఉంది. రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు గనక మనం చూసుకున్నట్లయితే ఖర్చులు ఉంటాయి. కానీ ఉపయోగపడేటువంటి ఖర్చులు, మీరు ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చులు ఉంటాయి. సేవింగ్స్ మాత్రం పెద్దగా ఉండవనేటువంటి మాటే చెప్పుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్లాగా కొట్టుకుపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అయితే నా మాట ఎవరు వినట్లేదు, నన్ను ఎవరు గౌరవించట్లేదు అనేటువంటి ఆలోచనలు మాత్రం బాగా బలపడతాయి. డిప్రెషన్ లాంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వారికి, నడువు నొప్పులు, వెన్నునొప్పులు ఉన్నటువంటి వారికి ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పెద్దగా నచ్చవు. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉన్నటువంటి వారికి కొంత స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది. మీరు దీన్ని బాగా మనసుకు తీసుకుంటారనమాట. నేను ఎందుకు చేయలేను అనేటువంటి విధంగా మనసుకు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తదిమా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు ఏంటంటే కొంత రిలాక్స్ అవ్వాలి అనేటువంటి విషయానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఇష్టం లేనటువంటి పనులను చేయవలసినటువంటి స్థితిగతులు కూడా ఇక్కడ కొంత ఏర్పడుతున్నాయి. బాధ్యతలకు ప్రాధాన్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాల విషయంలో కొంచెం బాగా ముండిగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే ఇంకా వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనారోగ్యపరమైనటువంటి చికాకులను మినహాయించినట్లయితే పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి ఏమీ లేదు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఈ రాశివారు శుభకార్యాల్లో ఆనందంగా పాలు పంచుకోగలుగుతారు. 10 మందికి కూడా త్వరలో నేలకలాగా మెలగలుగుతారు. తీర్థయాత్రలు ఏమైనా చేయడానికో లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక సాధనలు చేసుకోవడానికి, ఇంటి దగ్గర ఉండేటువంటి గుడికి ఇన్నాళ్ళు వెళ్ళని వారు కూడా ఇప్పుడు కొంచెం తరచుగా వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అలానే ఆధ్యాత్మికంగా కొంత ఏదో ఒక విధంగా గతంలో కన్నా అంటే గడిచినటువంటి 10 రోజుల్లో కన్నా ఈ 10 రోజుల్లో ఇంకొస్త భక్తిని కనబరచడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయనేటువంటి మాట చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి వారికి 10 రోజులు కూడా ఒక మంచి ఒక చెడు ఇలా కలబోతగా సాగుతున్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తగా మాత్రం ఈ 10 రోజులు ఉండటం అనేది మంచిది. అంటే రిస్క్ తీసుకోకుండా కొత్తమైనటువంటి పనులకు శ్రీకారం చుట్టకుండా ఉన్నంత వరకు మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు రావు. ఈ 10 రోజుల్లో మీకు యోగిస్తున్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 22, 23, 27, 28 ఈ 4 రోజులే మీకు అనుకూలంగా ఉన్నాయి. తదిమా 6 రోజులు ప్రతికూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, 22, 23, 27, 28 తేదీలు అనుకూలిస్తున్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు మీకు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత ప్రతికూలతలు పెరుగుతాయి. ముఖ్యంగా ధన, కుటుంబ, వాక్స్థానం, ద్వితీయ స్థానం, ఈ ద్వితీయాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వీటన్నిటిలోనూ చికాకులు ఉంటాయి. మీకు తెలియకుండానే మాట కొంత ఫోర్స్ని కలిగి ఉండటానికి, మీ మాట కొంత వివాదాస్పదం అవటానికి, ఎదుటివారు మీ మాట వలన నొచ్చుకొనటానికి, ఇంట్లో వివాదాలు ఉండటానికి, జీవిత భాగస్వామితో సరిపడకపోవటానికి, లేదా తరచుగా జీవిత భాగస్వామికి ఆరోగ్యం కొంత ప్రతికూలంగా ఉండటానికి, వృధా ఖర్చులు పెరగడానికి, సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోవడానికి అవకాశాలు పెరుగుతాయి దీనివలన. అలానే అనారోగ్యాలతో ఉన్నటువంటి వారికి ఈ తీవ్రత కూడా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఏదో ఒక రూపంలో అప్పు అనేది ఇక్కడ చేస్తారు. అది ఏదైనా మీ జాతకం బ్రహ్మాండంగా ఉన్నట్లయితే కనుక వ్యక్తిగత జాతకం అనుకూలంగా ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొనటం కోసం అని పెట్టేటువంటి ఈఎంఐలు ఇట్లా వెళ్తాయి. లేదా కొంతమందికి ఏంటంటే జీతాలు రానటువంటి కారణం చేత ఉద్యోగాలు, లేదా ఇంకొంతమందికి ఏమవుతుందంటే కనుక వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా లేదనుకోండి, జీతాలు అలాంటివి సమయానికి అనుకూలించినటువంటి కారణం చేత, లేదా అదనపు బాధ్యతలు ఊహించినటువంటి విధంగా ఉన్నటువంటి కారణం చేత అప్పులు చేయవలసినటువంటి స్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఏదైనప్పటికీ ఇలా కొంత ఆర్థికంగా ఉండేటువంటి వెసులుబాటు అనేటువంటిది మాత్రం ఇక్కడ తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఆర్థిక విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో మీరు ఆగస్టు 2వ తేదీ వరకు కూడా జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఇలాంటివి చెప్పగానే మీరు సంవత్సర ఫలాల్లో తులారాశి వారికి చాలా బాగుంటుందన్నారు, మనం గురువు రాశి మారినప్పుడు బాగాలేదన్నారు, ఇప్పుడు కుజుడు రాశి మారినప్పుడు బాగాలేదంటున్నారు అని అంటే నేను సంవత్సర ఫలాల్లో చెప్పాను వాస్తవమే. చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఇప్పటికి 3 మాసాలు గడిచాయి. ఆషాఢం, శ్రావణం కూడా కొంత చికాగ్గా వెళ్తోందని చెప్తున్నాను. అంటే 5 నెలలే. తర్వాత కాలం పైగా ఈ మొత్తం మీద వచ్చేటువంటి యోగాలు చూసుకోవాలి. ఈ మొత్తం మీద వచ్చేటువంటి యోగాలను చూడకుండా ఈ 10 రోజుల వరకు చెప్పేవి, నెల రోజుల వరకు చెప్పేది వినేసి కన్ఫ్యూజ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తులారాశి వారు కాకండి. ముఖ్యంగా తులారాశి వారికి ప్రాణంతో సమానమైనటువంటి గ్రహం శనిగ్రహం. ఆయన 6వ ఇంట్లో ఉన్నాడు. శని 6వ ఇంట్లో ఉన్నంత కాలము కూడా తులారాశి వారు ఏమీ కంగారు పడక్కర్లా.
ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా, ఎంత పెద్ద ఉపద్రవాన్నైనా సరే తట్టుకొని నిలబడగలుగుతారు. కనుక శని మీకు అంత గొప్పగా ఒక రక్షా కవచంలో ఉంటాడు కనుక కంగారు పడాల్సినటువంటి అవసరాలు అయితే మాత్రం లేవు. అయితే ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి 4 రోజులు యోగిస్తున్నాయి, 6 రోజులు కాస్త ప్రతికూలంగా ఉంటున్నాయి. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రం కొంత ఖర్చులు పెరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా అవసరమైనటువంటి ఖర్చులుగా, బాధ్యతల నిమిత్తంగా ఉండేటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఎవరైనా రుణాలు కోరుకుంటున్నట్లయితే కనుక రుణాలు చక్కగా లభిస్తాయనేటువంటి మాట కూడా చెప్పుకోవచ్చు. మరికొంతమంది కొంత అరుదుగా మాత్రం తాకట్లు పెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇవి కూడా శుభకార్యాల నిమిత్తంగానే ఉంటాయి కనుక ఇవేవి పెద్దగా చెడుగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులుగా అయితే మాత్రం లేవు. ఏమైనప్పటికీ కూడా కొంత ఇంట్లో విశ్రాంతి అనేది తగ్గుతుంది. బయట ఉన్నంతసేపు హుషారుగా ఉంటారు, ఇంటికి రాగానే నీరసం, అలసట కాస్త ఇలాంటివి పెరగడం, లేదా ఇంట్లో కొంత ఏమైనా చికాకు కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. అందుకని చెప్పని అయినంత వరకు కూడా మీరు బయటే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. ఏదో తినాలి, ఏం తినాలో తెలియదు, కొత్త రుచి కావాలి, ఆ రుచి ఏమిటో తెలియదు కనుక ఆహార విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడతారనేటువంటి మాట చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఆహారం అరక్కపోవడానికో లేకపోతే బయట ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడానికో అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి కనుక ఆహారము, నిద్ర ఈ రెండింటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ టైం టేబుల్ ప్రకారంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే స్ట్రెస్ బాగా పెరుగుతోంది. అయితే ఇదంతా కూడా ఉపయోగపడేటువంటి స్ట్రెస్గానే ఉంటుంది, ఇదంతా కూడా మీరు ఊహించినటువంటి స్ట్రెస్గానే ఉంటుంది. ఫలానా వాడు చెడ్డవాడు, అతని వల్లే మీరు ఇబ్బంది పడబోతున్నారు, ఇది ముందుగానే మీరు పసిగట్టగలుగుతారు, అతను ఏమీ చేయలేరు, అందుకని చెప్పి మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కనుక ఇదంతా కూడా అనుకూలంగానే సాగుతున్నదని చెప్పుకోవాలి. అలానే ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను మొదలుపెట్టడానికి 10 రోజుల్లో కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇలా ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను మొదలుపెట్టినటువంటి కారణం చేత అన్నీ కూడా ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్నటువంటి కారణం చేత కొంత అలసట అనేటువంటి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా నిద్ర నుంచి రావాల్సినటువంటి ఫ్రెష్నెస్ తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి సాధారణంగా సాగిపోతుంది, వీళ్ళకి పెద్దగా ఇబ్బందులు లేవు. విద్యార్థుల కాలం కొంత అనుకూలంగా ఉంది. అలానే ఎవరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం, నా లాభమే నాకు ఉండాలి, నా యొక్క సుఖమే నాకు ప్రధానం అనుకునేటువంటి తీరులోకి మీరు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో పెద్దవాళ్ళైనటువంటి వారికి ఉండేటువంటి చిన్న చిన్న చికాకులు మినహాయించినట్లయితే వారికి కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి 10 రోజులు కూడా మధ్యస్థంగా సాగుతోంది. ఈ 10 రోజుల్లో మీకు యోగించేటువంటి కాలం 24, 25, 29, 30 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా అండి, 24, 25, 29, 30 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక వీటిల్లోనే అంటే ఈ తేదీల్లోనే ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా అయినంత వరకు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి తులారాశి వారు ముఖ్యంగా కుజుడిని పూజించడం, రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, కుజగ్రహ కవచాన్ని చదువుకోవడం, ఇలా ఎంత విస్తారంగా కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు మీరు చేసుకోగలిగితే అంత విస్తారంగా చక్కగా కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి, మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు మీకు సప్తమంలో ఉంటాడు. మీ రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడి యొక్క వీక్షణం కూడా ఏర్పడుతోంది అని మనం చెప్పుకోవచ్చు. రాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడి యొక్క వీక్షణం మంచిదైనా సప్తమంలో గోచర రీత్యా కుజుడి యొక్క స్థితి అంత అనుకూలమైనది కాదు. ఇది వివాహస్థానమైనటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఉండడానికి అవకాశం అనేటువంటివి పెరుగుతున్నాయి. అలానే జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు కూడా తరచుగా వస్తూ ఉంటాయని చెప్పనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ వృశ్చిక రాశి వారిని బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. శారీరక, మానసిక శ్రమ పెరుగుతుంది. అలానే ఊరట కొంత తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తరచుగా వివాదాలు ఉంటాయి. ఇవి ఏవి కూడా మీకు లాభించడానికి అవకాశాలు పెద్దగా లేవు. అవసరానికి డబ్బులు తడుముకోవలసినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయి కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లిక్విడ్ క్యాష్ ఎప్పుడు దగ్గర ఉండేటువంటి విధంగా చూసుకోవాలి. ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇట్లాంటి కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారు ఈ సమయంలో అయినంత వరకు కూడా అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది మంచిది. అయితే మీకు గురుబలం ఉంది. అత్యద్భుతమైనటువంటి గురుబలం ఏదైతే ఉందో అది మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఇక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఖర్చులు పెరుగుతున్నాయి. ఆర్థికంగా చూసినప్పుడు సమయానికి డబ్బు సర్దుబాటు కాక కాస్త సతమతం అవుతారు.
రుణ ప్రయత్నాలు లాంటివి కూడా ముమ్మరం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. బ్యాంకు రుణాలు కూడా శాంక్షన్ అవుతాయి, కానీ అక్కడ కొంత నిరుత్సాహం అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు అనుకున్నంత రాలేదు అనేటువంటి నిరుత్సాహం ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా ఇంటర్వ్యూలు కనుక అటెండ్ చేస్తున్నట్లయితే కొంత మీరు కూడా జాగ్రత్త పడాలి. అంటే డిజిగ్నేషన్ దగ్గరో ప్యాకేజ్ దగ్గరో కొంత కనుక కాంప్రమైజ్ అయినట్లయితే కనుక ఈ ఉద్యోగాలు మీకు అనుకూలించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారు బొటాబొటిగా మీ టార్గెట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వగలుగుతారనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు అనేటువంటి వారికి రొటేషన్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి. స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారు, ముఖ్యంగా మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కొంత స్ట్రెస్ పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంట్లో తరచుగా వివాదాలు ఉండడానికి, కొంత మానసిక ప్రశాంతత తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బంధుమిత్రులతో కలవగలుగుతారు, శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. అయితే భార్యాభర్తల మధ్యలో చిన్నపాటి కోల్డ్ వారు ఉండటమో, లేకపోతే పిల్లలతో సఖ్యత కొంత తక్కువగా ఉండటమో, లేకపోతే పిల్లలు సరిగ్గా మాట వినకపోవడమో, ఏదో ఒక స్ట్రెస్ ఉంటుందన్నమాట. లేకపోతే పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి వచ్చాం, ఏదో ఫంక్షన్కి అటెండ్ అయ్యాం, అప్పుడు మన మనసు ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర ఉంటుంది. ఇలా ఎక్కడైనప్పటికీ కూడా మీరు వెళ్ళినా మీ మనస్సు మాత్రం అక్కడ ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. దానివలన అనుభవించవలసినంత స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని మీరు పొందడానికి అవకాశాలు అనేవి తగ్గుతున్నాయి అనేటువంటి మాట చెప్పుకోవాలి. అంతే తప్ప ఇవి ఇబ్బంది కలగజేసేటువంటి సంఘటనలే కానీ నష్టాన్ని కలిగించేటువంటివి మాత్రం కావు. ప్రయాణాలు సానుకూలపడతాయి. ప్రయాణాల్లో అలసట కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. చర్చలు లాంటి వాటిలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయనేటువంటి మాట చెప్పుకోవచ్చు. అయితే టూ వీలర్ నడిపేటప్పుడు మాత్రం కొంచెం క్షణాలు లాంటివి పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందుకని చెప్పిన హెల్మెట్ పెట్టుకోవడం, రూల్స్ పాటించడం, ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకోండి. అలానే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత ప్రయాణాల్లో కొంత చిన్నపాటి చికాకులు పొందడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి సాధారణంగా సాగిపోతుంది. అలానే వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పిల్లలతో సరిపడదు ఈ కాలంలో మాత్రం చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి అనుకూలించేటువంటి రోజులు కనుక మనం చూసుకున్నట్లయితే 10 రోజుల్లో 22, 23, 27, 28 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా అండి, 22, 23, 27, 28 తేదీలు అనుకూలంగా కొనసాగుతున్నాయి కనుక వృశ్చిక రాశి వారు ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ సమయంలో చేసుకుంటూ తదిమా తేదీల్లో తగ్గి ఉండేటువంటి ప్రయత్నం చేయటం, జాగ్రత్తలు పడటం అనేది మంచిది. సానుకూలమైన ఫలితాలను పొందడానికి వృశ్చిక రాశి వారు ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతినిత్యం వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది ఉత్తమం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు షష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు షష్టమ రాశి సంచారం అనేటువంటిది మీకు చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. కనుక కుజుడు ఇక్కడే ఉండాలి, ఆయన ఎప్పటికీ ఇలానే అనుగ్రహించాలి అని చెప్పని దండం పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే అనారోగ్య సమస్య నుంచి ఊరటను కలిగిస్తాడు. అంతేకాకుండా అప్పులు తీర్చడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు కలిసి వస్తాయి. ఆర్థికంగా సతమతమవుతున్నటువంటి వారికి ఎండాకాలంలో చిరుజలులాగా ఈ కాలం కొంత సానుకూలపడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. కోర్టు కేసులు లాంటి వాటిలో ఉరట కలిగేటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. చక్కటి గౌరవ మర్యాదను కూడా కలిగి ఉంటారు. శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఒక స్పష్టత ఉంటుంది. నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేయను, నేను ఇలానే ఉంటాను, ఇట్లా ఏదో ఒక స్పష్టత అనేటువంటి దాన్ని మీరు కనబరచడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఇక్కడ అష్టమగురుడి యొక్క సంచారం ఉన్నా, అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా, కుజుడు ఈ రాశికి చాలా ముఖ్యమైనటువంటి గ్రహమైనటువంటి కారణం చేత, ఆయన షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి యోగాలు మాత్రం ఆయన ఈ రాశిలో ఉన్నంతకాలం, వృషభ రాశిలో ఉన్నంతకాలం, అంటే ఆగస్టు 2వ తేదీ వరకు కూడా మీకు అనుకూలతలనే ఇస్తూ ఉంటాడు ఈ విషయాల్లో. ఆయా కాలాల్లో మళ్ళీ తర్వాత ఉండేటువంటి 10 రోజుల్లో ఉండేటువంటి తదిమా గ్రహ సంచారాలు వాటిని బట్టి కొంత ఎక్కువగా కొంత తక్కువగా ఉంటూ ఉంటాయి. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం ఈ ఆగస్టు 2వ తేదీ వరకు ఉండేటువంటి కుజుడు యొక్క సంచారం మీకు అనుకూలమైంది. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కుజబుధ రాహుల యొక్క అనుకూలతలు ఉన్నటువంటి కారణం చేత, చంద్రుడి యొక్క సంచారాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దివ్యంగా ఉంది ధనుసు రాశి వారికి 10 రోజులు కూడా. కనుక ముఖ్యమైన పనులు ఏ ఉన్నా ఇక్కడే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలకి 10 రోజులు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. అప్పు ఇద్దామన్నా, అప్పు తీసుకుందామన్నా, లేకపోతే ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి సర్దుబాట్లు మీరు చేసుకుందాం అనుకున్నా కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం దివ్యమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతారు, చక్కగా వాళ్ళతో మాట్లాడతారు, సంప్రదింపులు జరుగుతారు, వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు, వాళ్ళ సూచనలు పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులు కనుక ఈ 10 రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోలేదంటే అది కేవలం మానవ ప్రయత్నం లోపం అవుతుంది. అంతేకాకుండా మీరు ఏదో కొన్ని
నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు పెట్టుకున్నారు. అంటే ఇలాంటి ఉద్యోగం చేస్తాను, లేకపోతే కనుక ఇలాంటి చోటైతే ఉద్యోగం చేస్తాను, ఇంత ప్యాకేజ్ అయితే చేస్తాను, ఇట్లాంటివో పెట్టుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడతారని చెప్పుకోవాలి తప్ప, లేకపోతే ఇక్కడ ఇంటర్వ్యూలు కనుక మీరు అటెండ్ అయినట్లయితే మంచి ఫలితాలను పొందడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఎదుటివారిని క్షమించడం అనేది మానివేస్తారు. మీరు ఏమనుకున్నారో వాటికే ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. నా చిన్నారి బొజ్జకు శ్రీరామరక్ష అన్నట్టుగా ఉంటారు. ప్రయాణాలు అవి దూర ప్రాంత ప్రయాణాలు కానివ్వండి, లేకపోతే కనుక మీరు ఏదైనా శుభకార్యాలు నిమిత్తంగా చేసే ప్రయాణాలు కానివ్వండి, విదేశీయాన ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూలంగా కొనసాగడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వర్క్ ప్లేస్లో మీకంటూ ఒక కంఫర్ట్ జోన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వీటిలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలనే మీరు పొందగలుగుతారు. అలానే కొంతమంది ఉద్యోగులు ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారు, పోతే పోతుంది, ఏమవుతుంది, ఇంకో ఉద్యోగం వస్తుంది, ఆ మనోధైర్యం ఏదైతే ఉందో అది 10 రోజుల్లో పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఈ 10 రోజుల్లో కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా మీకు అనుకూలిస్తున్నాయి. మీకు సహకరించేటువంటి వారు ఉంటారు కనుక చాలా అనుకూలమైనటువంటి కాలం. విద్యార్థులకు బాగుంది, వయసులో పెద్దవారైనటువంటి వారికి బాగుంది, అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి అంతో ఇంతో ఇది మెరుగైనటువంటి ఫలితాలను అందించేటువంటి కాలం. అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు ఇక్కడ కనుక వైద్యుని సంప్రదించినట్లయితే మంచి వైద్యం లభించడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక తర్వాత ఉండేటువంటి 10 రోజుల కన్నా ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఇక్కడే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. కేవలం 26, 27, 28 తేదీలు మాత్రమే మీకు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ 3 రోజులు జాగ్రత్త పడినట్లయితే సరిపోతుంది. 26, 27, 28 తతిమాకాలం అంతా మీకు అనుకూలంగా కొనసాగుతుంది. ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా శివారాధన చేయటం, నమశివాయ అనేటువంటి పంచాక్షరం రోజు గంట సేపు జపం చేయడం, లేదా ప్రతినిత్యం శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా కుజుడు మీకు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత ప్రతికూలతలు ఉంటాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వస్తుందనుకున్నటువంటి ధనం రాకపోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా సర్దుబాట్లు చేసుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా మారుతుంది. అలానే మీకున్నటువంటి గుడ్ విల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కోపం బాగా ఎక్కువగా ఉంటుంది, వృధా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వేళకు నిద్రాహారాలు కూడా లోపించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ అవి చిలికి గాలివానగా మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కోపం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఈ మూడింటిని జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మకర రాశి వారు. అయితే గురుడి యొక్క దృష్టి మీకున్నటువంటి కారణం చేత తతిమాగ్రహాల యొక్క యోగాలు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఇబ్బందులు ఏవి కూడా ఈ 10 రోజుల్లో ఏర్పడడానికి మాత్రం పెద్దగా ఆస్కారాలు లేవు. ఈ 10 రోజులు మాత్రం మీకు చాలా అనుకూలంగా సాగుతున్నాయి. 10 మందికి తలలో నేలకలాగా మెలుగుతారు. అందరినీ నావారు అనుకునేటువంటి స్థితి మీలో కనబడుతుంది. ఏదైనా ఒక శుభకార్యం ఉందనుకోండి, అక్కడికి మీరు వెళ్ళారనుకోండి, కాళ్ళకి ఇలా చేతులు కట్టు కూర్చోరు, చక్కగా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలను కూడా అందించేటువంటి ప్రయత్నాలు చేస్తారు. సర్కిల్ని విస్తరింపజేసుకుంటారు. పరిచయాలు కూడా చక్కగా యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో కూడా ఒక ప్రశాంతత, ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది నెలకొంటుంది. నిద్ర హాయిగా పడుతుంది. నిద్ర నుంచి చక్కటి ఫ్రెష్నెస్ని పొందగలుగుతారు. శుభవార్తలు అందుకోగలుగుతారు. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు మానసిక సంతోషాన్ని కలగజేస్తాయి. ఉపయోగపడేటువంటి సంభాషణలు ఉంటాయి. శుభవార్తలు అందుకుంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొనుగోలు మీద దృష్టిని సారిస్తారు. అలానే ఆధ్యాత్మిక చింతనని కలిగి ఉంటారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. అలానే పెట్టుబడుల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా సాగుతున్నదని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. విద్యార్థులకు హాయి కొలిపేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అలానే ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ముండితనం మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది మీలో. కోపం బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ రెండింటి విషయంలో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికేమీ ఎక్కడ పెద్దగా ఇబ్బందులు లేవు కానివ్వండి, పిల్లలకి తగ్గట్టుగా మేము వెళ్తున్నాము, మాకు తగ్గట్టుగా పిల్లలు ఉండట్లేదు అనేటువంటి ఒక చిన్నపాటి చింత ఉండటానికి మాత్రం ఛాన్సెస్ అయితే ఏర్పడుతున్నాయి. కనుక మకర రాశి వారికి రాబోయేటువంటి 10 రోజుల కన్నా ఈ 10 రోజులే అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. కనుక ఇక్కడే ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నా కూడా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంటేషన్ సంబంధించిన అంశాలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సానుకూలంగా కొనసాగుతున్నాయి. దేవతా దర్శనాలు కూడా చేసుకోగలుగుతారు. కేవలం 29వ తేదీ, 30వ తేదీ ఈ ఒక్క 2 రోజులు మాత్రం కొంత ప్రతికూలంగా అయినటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కనుక 29వ తేదీ, 30 తేదీల్లో మాత్రం రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు కుజుడు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు. తద్వారా అర్ధాష్టమ కుజదోషం అనేటువంటిది ఏర్పడుతోంది. కుట్రలు, కుతంత్రాలు, శత్రుబాధలు, మీ కాలు పట్టుకొని వెనక్కి లాగేటువంటి వారు, కనబడేటువంటి ఇబ్బందులు కొన్నైతే కనబడకుండా ఉండేటువంటి ఇబ్బందులు ఇంకొన్ని, ఇట్లా ఈ కాలం సాగుతూ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. శత్రుబలం బాగా పెరుగుతుంది. ఆలోచనలు బాగా ఉక్కిరి చేస్తూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. పైగా ఈ నిర్ణయాలు ఒకవేళ తీసుకున్నా ఇవి కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాలుగా ఉంటాయి. అలానే అనుకునేటువంటి వారి యొక్క సహాయ సహకారాలు కొంత తగ్గుతాయనేటువంటి మాట చెప్పుకోవాలి. కోర్టు కేసులు లాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. శారీరక మానసిక ప్రశాంతత తగ్గుతుంది. చిన్నపాటి గాయాలు, అంటే ఏదో కూరగాయలు కట్ చేస్తున్నాం అనుకోకుండా వేలు తగ్గుతుంది, లేదా వంట చేస్తున్నారు ఆ చేయి కాలుతుంది, ఇట్లా ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా మీకు కాస్త చిన్నపాటి గాయాలు అవుతూ ఉంటానికి కూడా ఈ సమయంలో అవకాశం ఉంటుంది కనుక ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే అసలు కుంభరాశి వారికి సహకరిస్తున్నటువంటి గ్రహాల సంఖ్య బాగా తగ్గుతోంది. ఏదో షష్టమంలో సంచారం చేస్తున్నాడు కనుక బుధుడు ఒక్కడే కాస్త యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పైగా షష్టమంలో కూడా బుధుడు ఎప్పటికి వస్తాడు, మీకు 23వ తేదీ నుంచి వస్తాడు కనుక ఆయన ఒక్కడే అంతో ఇంతో మీకు యోగిస్తున్నటువంటి గ్రహంగా చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు మాత్రం మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు సాఫీగా సాగిపోతున్నాయండి. 10 రోజుల్లో మాత్రం మీకు పెద్దగా ఇబ్బందులు ఏవి లేవు కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా కూడా ఈ 10 రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు, హ్యాపీగా ఉంటారు. సమస్యలు ఉన్నా కూడా చూద్దాం, చేద్దాం, కానిద్దాం, పరిష్కరిద్దాం అనేటువంటి ఒక మంచి గుండె ధైర్యాన్ని, నిబ్బరాన్ని కనబరుస్తారు. ప్రశాంతతకు ప్రాముఖ్యతనిస్తారు. గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉంది. అలానే ఉద్యోగస్తులకు కూడా, వ్యాపారస్తులకు కూడా ఈ కాలం సాఫీగా సాగిపోతోంది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. అలానే పరిచయాలు చక్కగా ఉపకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఒక క్రమబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. ఎదుటివారి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సూత్రాలు పాటించడానికి గాను కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే వీటిని పెద్దగా అమలు మాత్రం చేయరని చెప్పని చెప్పుకోవచ్చు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. చిన్నపాటి అప్పులు కూడా తీర్చగలుగుతారు. ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వయసులో పెద్దవారు అయినటువంటి వారు కావచ్చు, పిల్లలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీరందరూ కూడా సానుకూలంగానే సాగుతోంది. ప్రేమలు కొంత వివాదాస్పదం అవ్వడానికి, పెద్దల అంగీకారానికి నోచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని మాత్రం మనం చెప్పుకోవాలి. ఏమైనా వాళ్ళకు కూడా అంత పెద్ద ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు, అంటే ప్రేమికులు కూడా పెద్ద ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. ఇలా కుంభరాశి వారికి 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం కొంత సాఫీగా సాగుతోంది కనుక ఇది నాకు ముఖ్యం అనుకునేటువంటి పని ఏదున్నా ఇక్కడే సానుకూలపరచుకోండి. తర్వాత ఉండేటువంటి 10 రోజులు మీకు కొంత ప్రతికూలతలు పెరుగుతున్నాయి కనుక ఇక్కడ ఈ 10 రోజుల్లోనే జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో 21వ తేదీ, 22వ తేదీ, 23వ తేదీ మినహాయిస్తే తత్వాకాలం మీకు అనుకూలంగా ఉంది కనుక ఈ 3 రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది. 21, 22, 23 కుంభరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, విశేషంగా శివారాధన చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 21వ తేదీ నుంచి ఆగస్టు నెల 2వ తేదీ వరకు కూడా మీకు కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నప్పుడు స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. నూతనమైనటువంటి వస్త్రాలు కొనుగోలు చేసుకోగలుగుతారు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు, లేదా విలువైనటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. అమ్మో ఇది చాలా కష్టమైనటువంటి పని ఎట్లా అనుకున్నప్పుడు దానికి ఏదో ఒక మంచి మార్గం లభించడం, ఆ కష్టమైనటువంటి పనిని కూడా సాధించామనేటువంటి ఒక సంతృప్తి కలగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శుభకార్యాలు కూడా చక్కగా జరుగుతాయి. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి. అయితే తృతీయం సోదరభావమై ఇక్కడ కుజుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఇది అయినంత వరకు తోడబుట్టిన వారిలో కూడా ముఖ్యంగా అన్నదమ్ములతో ఈ సమయంలో పడకపోవడానికో, లేకపోతే వాళ్ళకి ఈ సమయంలో మన చికాకులు ఉంటానికో అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అందుకని ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తతిమ విషయాలు ఎక్కడ కూడా మీకు పెద్దగా ఇబ్బంది కలగజేసేటువంటివి కావనేటువంటి మాటే మనం చెప్పుకోవచ్చు. కుజుడు, గురువు, శుక్రుడు 3 గ్రహాలు యోగిస్తూ చంద్రుడి యొక్క సంచారాలు కూడా మనకి 10 రోజుల్లో కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీనరాశి వారి సానుకూలమైనటువంటి ఫలితాలే ఈ 10 రోజులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 10 రోజుల్లో కూడా ఏమైనా శుభకార్యాల నిమిత్తంగా మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. గౌరవ మర్యాదల్ని కలిగి ఉంటారు. ఆర్థిక స్థితిగతులను కూడా మీకు అనుకూలంగా కొనసాగుతూ ఉంటాయి. అప్పుగా అంటే అప్పు పుడుతూ ఉంటుంది,
రుణభారం బాగా పెరుగుతోంది, ఎలా బయటపడాలి, దానికి ఏదో ఒక దారి అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఇలా ఆర్థికంగా ఒక వెసులుబాటు అనేటువంటిది మాత్రం ఈ 10 రోజుల్లో ఉంటుంది. క్రయ విక్రయాలు కూడా సానుకూలంగా కొనసాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలిస్తున్నాయి. వాస్తుకి సంబంధించి ఎక్కువగా మీరు ఫోకస్ పెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాటిని కూడా చక్కగా సరి చేసుకోగలుగుతారు. ఇంటిని అలంకరించుకుంటారు. ఇంట్లో ఉండేటువంటి వస్తువులను కూడా రీప్లేస్ చేయగలుగుతారు. లేదా ఇటున్న సోఫాని తీసుకెళ్ళి అటు వేయడం, ఇటున్న డైనింగ్ టేబుల్ని తీసుకెళ్ళి అటు పెట్టడం, ఇట్లాంటి సర్దుబాట్లు చేసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయనేటువంటి మాట చెప్పుకోవచ్చు. దేవుడు మీ అందు ఉన్నాడు అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడో లేకపోతే ఇంట్లో ఏమైనా సాధనలు చేస్తున్నప్పుడో దీనికి సంబంధించినటువంటి కొన్ని నిదర్శనాలు కూడా కనబడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. పెద్దవారు లేకపోతే గురు సమానులైనటువంటి వారి యొక్క ఆశీర్వచనాలను చక్కగా పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలనే అందుకోగలుగుతారనేటువంటి మాట కూడా చెప్పుకోవాలి. ఇతరులకు సహాయం చేస్తారు. ఇతరుల నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. ప్రేమలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వయసులో పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా అనుకూలతలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇంచుమించుగా మీనరాశి వారికి 10 రోజుల్లో కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. కేవలం 24, 25, 26 తేదీలు మాత్రమే ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నానండి, 24, 25, 26 తేదీల్లో మాత్రం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తతిమాకాలం మీకు అనుకూలంగా ఉంది. రాబోయేటువంటి 10 రోజుల కన్నా కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలమే అనుకూలంగా ఉంది కనుక ఇక్కడే ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఏమైనా ఇక్కడ మరి కుజుడు యోగిస్తున్నాడు అన్నారు, మళ్ళీ మీరు రాబోయే 10 రోజుల కన్నా ఈ 10 రోజులే బాగున్నాయి అంటున్నారని చెప్పని అనుకోకండి. మళ్ళీ అక్కడే తతిమా గ్రహగతులన్నీ కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి కనుక అక్కడ కుజుడిచ్చేటువంటి యోగాల కన్నా ఇక్కడ ఇస్తున్నటువంటి యోగాలు చాలా చక్కగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి కనుక ఈ మంచి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే శనివారం నాడు ఎవరైనా సరే ఒక పేదవారికి అన్నం పెట్టడం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.